చూడండి, రైతు కొనుగోలు ఒక్కసారి మీరు స్టాక్ పెట్టిన తర్వాత ఇప్పుడు నీకు ఈ గ్రామంలో నీకు ఎంత ఫర్టిలైజర్ స్టాక్ రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ రిక్వైర్మెంట్ చెప్పిన తర్వాత నువ్వు ఏ యాప్ పెట్టినా ఆయనకు తెలియకుంటే పక్కన తోటి యాప్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేస్తారు. కానీ యాప్ ఓపెన్ చేయకముందే నో స్టాక్ వస్తుంది. ఇదేం పద్ధతి? నువ్వు ఏదన్నా ఒక కొత్త ఇవాల్వ్ అవ్వాలన్నప్పుడు, ఇన్నోవేటివ్ సబ్జెక్ట్ని నువ్వు టేకప్ చేయాలనుకున్నప్పుడు దానికి తగ్గినట్టు ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటారు. ఈరోజు నీ ఊరికి నాకు 1000 బ్యాగులు కావాలా, ఆ ఊరికి 1000 బ్యాగులు కేటాయించిన తర్వాత నీ కోటా కింద వచ్చేటువంటి ఎకరానికి 2 బ్యాగులు 3 బ్యాగులు నీ కోటా కింద వచ్చే దానికోసం నువ్వు యాప్ ద్వారా తీసుకుంటే అది మిస్అప్రోప్రియేట్ కావద్దని చెప్పి ఆలోచన చేస్తే దానికి నువ్వు స్టాక్ ముందే పెట్టేసుకొని నీ యాప్ను వాడుకోవాలి. కానీ నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడ స్టాక్ వస్తుందో ఎక్కడ వస్తుందో యాప్ ఓపెన్ చేసి అని ఆలోచించే లోపల అందరూ యాప్ ముందర కూర్చుంటే 5 నిమిషాల లోపల నలుగురికి వస్తే నలుగురికి నో స్టాక్ వస్తున్నది. ప్యానిక్ అయిపోతున్నారు. అప్పుడు బ్లాక్ మార్కెట్లో పోయి కొట్టుకొచ్చుకుంటున్నారు. ఇదేం పద్ధతి? మీరు ఏదైనా ఆలోచన చేస్తే దానికి ముందుగానే ట్రైన్ చేసి ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని చేస్తారు. అంటే పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల మీద వివక్షతోటి, ప్రేమ లేక, కేవలం వాళ్ళని దగా చేయాలన్న ఆలోచనతో చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉన్నది. ఈ మంత్రులంతా ఈరోజు కేవలం గాలి మోటార్లు పెద్దపల్లి పోడు, గాలి మోటార్లు ఇంకొకటికి పోడు బంద్ చేయండి. మీరు కళ్ళకు పోండి, రోడ్ల మీద వెహికల్ వేసుకుని తిరిగి రండి, మీకు సమస్యలు తెలుసుకోండి. అప్పుడు ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు.